అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా చాలా తేలికగా 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఈ సినిమా విజయంలో కథ, కథనం, గ్రాఫిక్స్ తో పాటు ఫైట్స్ ముఖ్యమైన పాత్రను పోషించాయి. తాజా ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్ పృథ్వీ మాట్లాడారు. ఈ సినిమాలో హీరో సూపర్ హీరోగా కనిపిస్తాడు. అందువలన అతను చేసే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా, పిల్లలు ఎంజాయ్ చేసేలా ఫైట్స్ ను కంపోజ్ చేయవలసి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఫైట్స్ కంపోజ్ చేస్తూ వెళ్లాము. ప్రతి ఫైట్ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాము అని అన్నాడు. ఈ సినిమాలోని ప్రతి ఫైట్ ను కూడా డూప్ లేకుండా తేజ సజ్జానే చేశాడు. రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినిపించుకోలేదు. ఫైట్స్ చేసేటప్పుడు అతనికి చాలానే గాయాలయ్యాయి. అయినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లాడు. క్లైమాక్స్ ఫైట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం 35 రోజుల పాటు కష్టపడ్డాం. ఇప్పుడు ఆ ఫైట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే మా కష్టాన్ని మర్చిపోతున్నామని చెప్పాడు. స్టార్ కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ స్కెడ్యూల్ కోసం సినిమా బృందం కేరళలోని కరైకుడి ప్రాంతానికి వెళ్లింది. కరైకుడి ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అక్కడికి చేరుకుంది. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిని డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం నా సామిరంగా. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం ఆశికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. విజయ్ బిని డైరెక్టర్ గా ఎంట్రీలోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డాన్సెస్ యూనియన్ విజయ్ బిన్నిని సత్కరించింది. ఈ సందర్భంగా విజయ్ బిన్నితో పాటు అల్లరి నరేష్ ఇతర టీం మెంబర్లకు జ్ఞాపికను అందజేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ బిన్ని చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు అదిరిపోయే హిట్ అందించడంతో అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.
మాస్ మహారాజు రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తుంది. జనవరి 26 రవితేజ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీం గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తుంది. రవితేజ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఈగల్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. సినిమాలు ఎక్కువగా ఉండటం, థియేటర్స్ ఇబ్బందులు రావడంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ఈగల్ ఫిబ్రవరి 9న విడుదలవుతుంది. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ కాగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభుట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ నెల 26న రవితేజ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతుంది. మహమ్మద్ హౌస్ గ్రాండ్ గార్డెన్ యూసఫ్ గూడాలో రవితేజ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరగబోతున్నాయి. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమా టీజర్ సాంగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. 2023లో వాల్తేరు వీరయ్య గెస్ట్ రోల్లో నటించిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలతో ముందుకొచ్చారు. అవి అంతగా ఆడలేకపోయాయి. ఈగల్ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఫిబ్రవరి 9న తేలనుంది. అభిజిత్ బిగ్ బాస్ షోను ఫాలో అవుతూ వస్తున్న వారికి ఈ పేరు బాగా తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ పాల్గొన్నాడు. అప్పుడు హౌస్లో అందరికంటే ఎక్కువగా మార్కులు కొట్టేశాడు. హౌస్లో క్యూట్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ యూత్ను తన వైపుకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల ఓట్లను బాగానే కొల్లగట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో నడిచిన ఈ రేంజ్లో యూత్ను ఎవరూ ప్రభావితం చేయలేకపోయారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తర్వాత కూడా 1-2 సినిమాలు చేశాడు. అయితే ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. ఆ షో తర్వాత ఆర్టిస్ట్గా ఆయన మరింత బిజీ అవుతాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అలాంటి అభిజిత్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరే మిస్ పర్ఫెక్ట్. లావణ్య త్రిపాఠి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. విశ్వ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లవ్ కామెడీ జోనర్లో నడుస్తుంది. ఈ సిరీస్తో అభిజిత్ బిజీ అవుతాడేమో చూడాలి. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం 2 సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. మలయాళంలోనే కాదు, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ కథ, స్క్రీన్ ప్లే ఎక్కువ మార్కులను దక్కించుకున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఈ సినిమా విశేషమైన ఆదరణను దక్కించుకోగలిగింది. అయితే మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలిసి మలయాళంలో నెరు అనే సినిమాను చేశారు. ఈ సినిమా కథ కూడా దృశ్యం తరహాలోనే సాగుతుంది. అయితే దృశ్యం కథలో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. నెరు సినిమా కథ కోర్టు చుట్టూ తిరుగుతుంది. అందురాలైన ఓ యువతిపై ఓ శ్రీమంతుల కొడుకు అఘాయిత్యం చేస్తాడు. అతన్ని ఆ కేసు నుంచి బయటకు తీసుకురావడానికి మరికొందరు రంగంలోకి దిగుతారు. కొన్ని కారణాల వలన ప్రాక్టీస్కి దూరంగా ఉన్న ఒక లాయర్ ఆ కేసును తీసుకుంటాడు. డబ్బున్న వాళ్ళు కూడా శిక్షించబడతారు. నేరస్తులు అన్ని ఆధారాలను చెరిపేయలేరు అని నిరూపించే కథ ఇది. మిల్కీ బ్యూటీ తమన్నా గువాహటిలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. నా ప్రియమైన వారితో పవిత్రమైన క్షణాలు అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. పసుపు రంగు సల్వార్ సూట్ ధరించిన తమన్నా ఆధ్యాత్మికంగా కనిపించింది. మరో ఫోటోలో ఆమె దీపాన్ని వెలిగిస్తూ కనిపించింది. ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న తమన్నా ఇటీవలే అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. తమన్నా ప్రస్తుతం అరుణ్ గోపి దర్శకత్వంలో బాంద్రా అనే ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. మాజీ మిస్ ఇండియా సూపర్ స్టార్ మహేష్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు వేడుకల్లో నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సందడి చేశారు. జనవరి 22న జరిగిన ఈ వేడుకలో బ్రాహ్మణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్రాహ్మణితో పాటు ఈ పార్టీలో మహేష్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోలను నమ్రత నెట్టింటా షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలో నాగశౌర్యకి లవర్ బాయ్గా పేరుంది. అమ్మాయిలలో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. నాని, రామ్, నితిన్ వంటి హీరోల నుంచి నాగశౌర్యకి గట్టి పోటీ ఉన్నప్పటికీ తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకెళ్లాడు. తన ఖాతాలోనూ కొన్ని హిట్లు వేసుకున్నాడు. ఇటు సొంత బ్యానర్లోనూ అటు బయట బ్యానర్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ 25 సినిమాలకి దగ్గరలో పడ్డాడు. రంగబలి తర్వాత ఆయన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. లవర్ బాయ్గా మంచి క్రేజ్ ఉన్న నాగశౌర్య యాక్షన్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం సరైనది కాదనే అభిప్రాయాలు వినిపించాయి. వరుడు కావలను, రంగబలి వంటి సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా ఆ తరహా కంటెంట్ ఉన్న సినిమాలలో ఆయనను ఆదరించడానికి ఫ్యామిలీ ఆడియన్స్ రెడీగానే ఉన్నారు. నాగశౌర్య ఇక స్పీడ్ పెంచడమే మంచిదేమో.
సౌత్ మార్కెట్లో స్టార్ హీరోగా వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళంలో రజనీకాంత్ తర్వాత విజయ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో త్వరలో రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. తాజాగా విజయ్ దళపతి గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. BMW i7 X డ్రైవ్ 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని రేటు దాదాపు 2.50 కోట్లుంటుందని తెలుస్తోంది. దీపికా పదుకొనే, హృతిక్ రోషన్ హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ఫైటర్. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన యాక్షన్ సినిమా ఇది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25వ తేదీ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. మొదటి నుంచి ప్రేక్షకులు ఆసక్తి రేపుతున్న ఈ సినిమా పలు సన్నివేశాల విషయంలో సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ చిత్ర బృందానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. హాట్ సన్నివేశాల కారణంగా భారీగానే సెన్సార్ ఎదుర్కొన్న ఫైటర్ కు విడుదల విషయంలోనూ చుక్కెదురైందని సమాచారం. UAE మినహా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ మతస్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంతో ఆయా దేశాల్లో బ్యాన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమే ఎమర్జెన్సీ. ఇందుకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను సైతం ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. భారతదేశంలో చీకటి క్షణాల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపెట్టిన ప్రధానమంత్రిని జూన్ 14న థియేటర్లో చూడండి అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సినిమాలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది కంగనా. ఆమె తాజాగా చేసిన మరో పోస్ట్ కూడా నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈస్మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టితో తాను రిలేషన్లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కంగనా రనౌత్ స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. దయచేసి అసత్యం ప్రచారం చేయకండి. ఇదే నా విన్నపం. నిశాంత్కి పెళ్లైంది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా. సరైన సమయం కోసం ఎదురు చూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. దాదాపు 36 సంవత్సరాల విరామం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి పనిచేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. దీంతో థగ్ లైఫ్ సినిమా ప్రకటన రోజు నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ఓ వీడియోను షేర్ చేసింది. పాన్ ఇండియా చిత్రంలో దుల్కర్ సల్మాన్, జయం రవి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, సంగీతం AR రెహమాన్ అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు R మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శైతాన్. ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా నెల రోజులు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే బ్లాక్ మ్యాజిక్ ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన ఓ కుటుంబం అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అతను ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేదే అసలు కథ. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశపాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. D51గా వస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున మీద వచ్చే కొన్ని ప్రధాన సన్నివేశాలు హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2 రోజుల నుంచి చెంచల్గూడ జైల్లో అవుతుందని, మరో 2 రోజులు కూడా అక్కడే జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఇక శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున నటించడం ఇదే మొదటిసారి. యథార్థ సంఘటన ఆధారంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం మలైకోటి వాలిపన్. లిజో జోష్ పెల్లిసరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతుంది. కథానుగుణంగా ఈ సినిమాలో ఓపెన్ ఎండింగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవే నిజమయ్యాయి. మలైకోటి వాలిబన్ సీక్వెల్ ఉండబోతుందని ఎండింగ్లో స్పష్టత ఇచ్చేశారు మేకర్స్. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత జ్ఞానిగా పేరుగాంచిన ఇళయరాజా కూతురు
భవతరణి కన్నుమూసింది. చాలా రోజులుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతుంది. అక్కడే గురువారం సాయంత్రం ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భవతరణి అకాల మరణం కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఇళయరాజా కూతురు భవతరణి వయసు కేవలం 47 ఏళ్లు. ఆమె తండ్రిలాగే మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఇళయరాజా తనయులైన యువన్ శంకర్ రాజా, కార్తిక్ రాజాలకు సోదరి. తన తండ్రి, సోదరులు మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాల్లోనే భవతరణి ఎక్కువగా పాటలు పాడింది. ఇళయరాజా కంపోజ్ చేసిన భారతి మూవీలోని మైల్పోలా పొన్ను ఒన్ను పాటకు గాను బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. భిన్నమైన గాత్రంతో భవతరణి తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్లేబ్యాక్ సింగర్ గా రాసయ్య మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె పాడిన పాట పెద్ద హిట్ కావడంతో ఆ తర్వాత నుంచి తన తండ్రి, సోదరుల మ్యూజిక్ కంపోజిషన్ లో రెగ్యులర్ గా పాటలు పాడటం మొదలెట్టింది. నిజానికి ప్రముఖ నటి రేవతి డైరెక్ట్ చేసిన మిత్ర మై ఫ్రెండ్ మూవీతో భవతరణి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చింది. తెలుగులోనూ 2003లో వచ్చిన అవునా సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసింది. 2012లో వచ్చిన గుండెల్లో గోదారి మూవీలో పాట పాడింది. రేవతి డైరెక్షన్లోనే వచ్చిన హిందీ మూవీ ఫిర్ మిలెంగేకు కూడా భవతరణి మ్యూజిక్ అందించింది. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పా శెట్టి లాంటి నటీనటులు ఇందులో నటించారు. వెల్లిచి అనే గ్రామీణ సంగీతంతో ఆమె బాగా పేరు సంపాదించింది. సెబిరిరాజ్ అనే అడ్వర్టైజ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ను భవతరణి పెళ్లి చేసుకుంది. తన ప్రత్యేకమైన గాత్రంతో తమిళంలో భవతరణి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 1995లో తన మ్యూజిక్ కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె అకాల మరణం సౌత్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. యాత్ర 2 సినిమా మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది. సంసార్ వారికి ఏ అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే, మేము అభ్యంతరాలు తెలుపుతూ 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం. 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం సంసార్ వారికి. అది ప్రెస్కి కూడా రెడీ చేశాం. అది అయితే ఆ లెటర్ని 22వ తారీఖు చేసి 23 సంసార్ చేశారు. 23 సంసార్ జరిగింది. అంటే లెటర్ని పరిగణలో తీసుకోకుండా సంసార్ చేశారు. నేనేమడుగుతున్నానంటే, ఇక్కడ సంసార్ ఆఫీసర్ గారిని కానీ, సిఇఓ గారిని కానీ, చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ 70 మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. 2 నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పులు పాలైపోయి వాళ్ళు అక్కడ సంసార్ ఆఫీస్ చుట్టూ పడికాపులు కాసి ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు సంసార్ అవుద్దా, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పులు తీర్చుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే, అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా, ఆ 70 సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజే సినిమా చూడడం ఏంటి, ఆ సినిమా చూసిన వెంటనే మీరు సంసార్ చెప్పేయడం ఏంటి, గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్ లైన్స్, సంసార్ గైడ్ లైన్స్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉన్నాయి, సంసార్ గైడ్ లైన్స్లో ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయెన్స్ ఉంటే, ఇంప్లూయెన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు, మేము సంసార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు సంసార్ ఆఫీసర్ గారిని స్తూతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సంసార్ సినిమా చూసారా, చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా, ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో? ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని. మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి ఉపయోగపడ్డారు? మీరు దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇన్ఫ్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్గా 100% 70 సినిమాలను పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్ లైన్స్ని ఎందుకు ఇచ్చారు? గైడ్ లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్ట్, ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా, మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా, సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక సమాజానికి పనికొచ్చింది ఉందా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా
మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు. మీ సెన్సార్ యాక్ట్, మీ సెన్సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో పెట్టిందే. మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో మా సెన్సార్ ఆఫీసర్ గారు ఏం పాత్ర వహించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఫోను, ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్స్ యాత్ర టు సెన్సార్ చేశారు. నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్గా చెప్పా, ఈజ్ ద పొలిటికల్ మూవీ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఇది పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాలు సీఎం. ఆయన కించపరిచారు. లోకేష్ గారిని కించపరిచారు. ఈజ్ అ స్టార్. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. అలాగే సోనియా గాంధీ, జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు. ఆ ట్రైలర్లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోండి. ఈ పరిణలో తీసుకొని సెన్సార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్కి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది అవన్నీ మీరు పరిగణలో తీసుకున్నారా లేదా సెన్సార్ చూసిన తర్వాత? ఓకే, మీరు ఏదైనా పరిగణలో తీసుకున్నారు. మీకు సెన్సార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇంప్లూయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది? నేను సెన్సార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా. అసలు సెన్సార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్? సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీ. ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు 2 ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షానికి కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకోక తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంట్లో ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు, ఒక సినిమా వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సెన్సార్కి పెట్టి. అప్లికేషన్ అందరూ సెన్సార్ మెంబర్, అందరూ సెన్సార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి. ఒకటేలాగా సెన్సార్ నిర్మాతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ. సెన్సార్ సినిమా చూడాలి, సర్టిఫికేట్. 2 నెలల నుంచి మీ కాలు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికి సెన్సార్ చూడలే. ఒక వ్యక్తి 2 నెలల నుంచి సెన్సార్ తిరిగితే నిన్న ఒక సినిమా సెన్సార్ చేశారు. అంటే ఏంటిది? మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లే. మీకు ఇష్టమైతే సెన్సార్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మీరు సెన్సార్ చేస్తున్నారు. అంటే ఆర్డర్లో లేదు. సెన్సార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, బొంబాయి సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి. ఏ రైట్లో సినిమాలు చేశారు, ఏ రైట్లో పాత సినిమా మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర 2 సినిమా సెన్సార్ చేయడానికి కారణాలు ఏంటి? అందరినీ కూడా మొత్తం టోటల్గా రాని ఆఫీస్కి ఎవరిని రానివ్వకుండా, ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమా చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది? కనుక ఆమె మీద ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికేట్ని ఇమ్మీడియట్లీ సెంట్రల్ బోర్డ్ సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి, చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ ఆపాలి. మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ 23 దగ్గరకు లెటర్ రాసాం. ఈ సెన్సార్ అయిపోయింది, ఈ సెన్సార్ సర్టిఫికేట్ని ఆపండి. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి, ఆల్రెడీ మా మీద మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది. కనుక సెన్సార్ చూడకుండా, సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు. ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.